ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం ఈ విధంగా వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినం ఒక చక్కటి వాగ్దానంతో ప్రార్థనతో మన దినాన్ని ప్రారంభించుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు గనుక దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉండాలండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా చక్కటి వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని ఈ ఉదయకాలం ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదమును పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతున్నానండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద కూర్చుండి దేవుని రాజ్య మాటలను చెబుతున్నప్పుడు బహుజనులు దేవుని బిడ్డలారా ఆ కొండ ప్రాంతమునకు వచ్చి యేసుక్రీస్తు చెప్పే బోధను ఆసక్తితో వింటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయము 1వ వచనములో చూచినట్లయితే ఇక్కడ చక్కటి మాట మనకు కనిపిస్తుంటుంది. చూడండి, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగాను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 5వ అధ్యాయము మొదట ఆయన ప్రారంభించి 8వ అధ్యాయము వరకు కూడా అనేకమైన విషయాలను అక్కడ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగించినట్లు బోధ చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు ఇదే కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బోధలో ప్రసంగంలో ఆయన ఇచ్చిన చక్కటి వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని వాగ్దానమును ఈ ఉదయకాలం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో 6వ అధ్యాయము మొదటి మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని పనులను రహస్యంగా చేయమని ఆయన తెలియజేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు రహస్యంగా మీరు చేసినట్లయితే నేను మీకు ప్రతిఫలం ఇస్తాను అని 3 పర్యాయములు ఆయన మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎళ్ళ పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. హల్లెలూయా. మనుషులకు కనబడవలనని మీరేమీ చేయవద్దు. మనుషులకు కనబడాలని మీ నీతి కార్యాలు చేయొద్దు. మనుషుల మెప్పు కొరకు మీరు చేయొద్దు. మీరు చేస్తున్నది ఇతరుల ప్రేమతో, ఇతరుల జాలితో, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు మీరు చేయాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఏమి చేయాలని నీతి కార్యాలను యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు అని దేవుని వాక్యంలో మనం చూస్తే నీవు ధర్మము చేయునప్పుడు అంటున్నారు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోనూ చేయులాగిన నీ ముందర బోధ ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా నుండి నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. మనం చదువుకున్నాం, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏ విషయాలలో ఆయన ప్రతిఫలం ఇస్తూ ఉన్నారంటే, మనము ధర్మము చేస్తూ ఉన్నప్పుడు మనుషులకు కనబడాలని బోర ఊదుచు, మనుషులకు కనబడాలని చాటింపు చేస్తూ కాకుండా నీ కుడి చేయి చేసినది నీ ఎడమ చేతికి తెలియకుండా నీవు ధర్మము చేసినట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి
నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని వల్ల ప్రతిఫలము కొరకు నీవు ధర్మము చేయి, దేవుని ఆశీర్వాదం కొరకు నీవు ధర్మము చేయి. అట్లయితే అలా నువ్వు చేసినట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రెండవదిగా మనం చదువుకున్నాం, నీవు ప్రార్థన చేయునప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రికి మాత్రమే తెలియనట్లు నువ్వు ప్రార్థన చేయి. కొందరైతే మనుషులకు కనబడాలని సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ ఎక్కువ మాటలు మాట్లాడుతూ ప్రార్థిస్తూ ఉంటారు. ఆ మాటల వల్ల మనుషుల మెప్పు కొరకు ఏవేవో ప్రార్థనలో కలిపి ప్రార్థిస్తూ ఉంటారు. నీవైతే అలా చేయవద్దు. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లు నువ్వు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మూడవదిగా మనం చూస్తే 16వ వచనములో, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలం పొంది ఉన్నారని మీతో చెప్పుచున్నానంటూ ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు అని ఇక్కడ కొన్ని విషయాలు ఆయన చెప్తూ 18వ వచనంలో చూస్తే, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, రహస్యముగా మనం ఏం చేయాలి అంటే ధర్మము చేయనప్పుడు దేవునికి మాత్రమే తెలియనట్లు చేయాలి. రెండవదిగా ప్రార్థన చేయనప్పుడు దేవుని వల్ల ప్రతిఫలం కొరకు చేయాలి. మూడవదిగా మనం చూస్తే ఉపవాసము చేస్తూ ఉన్నప్పుడు దేవునికి మాత్రమే కనబడాలని, మనం ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనబడేటట్లు మనం చేయకూడదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మనుషులకు కనబడాలని చేసేవారు దేవుని వల్ల ప్రతిఫలం పొందుకోరు. మనుషుల మెప్పు కొరకు నువ్వు ప్రార్థన చేసినా, మనుషుల మెప్పు కొరకు నువ్వు ధర్మము చేసినా, మనుషుల మెప్పు కొరకు నువ్వు ఉపవాసము చేసినా నువ్వు ఏ ప్రతిఫలం పొందుకోలేవు. మనుషుల చేత పొగడబడతావు, మనుషుల చేత నీతిమంతుడు అని అనిపించుకుంటావు. కానీ పరలోకమందున దేవుని వలన, నువ్వు చేస్తున్న భక్తి వలన, నువ్వు చేస్తున్న ధర్మం వలన, నువ్వు చేస్తున్న ప్రార్థన వలన, నువ్వు చేస్తున్న ఉపవాసం వలన ఏ ప్రతిఫలము నువ్వు పొందుకోలేవని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారండి. నిజమే దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కొర్నేలి అని ఒక భక్తిపరుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన చేసిన ధర్మకార్యములు, ఆయన చేసిన ప్రార్థన దేవునికి వినబడినట్లు, దేవుడు తన దూతను కొర్నేలి వద్దకు పంపించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. కొర్నేలి ప్రార్థన, ఆయన రహస్యంగా పట్టిన మొర, ఆయన ధర్మకార్యాలు దేవునికి వినబడ్డాయి. దేవుని యొద్ద నుండి గొప్ప ప్రతిఫలమును కొర్నేలి పొందుకున్నాడు. ఏ విధంగా పొందుకున్నాడంటే దేవుడు పేతురును కొర్నేలి ఇంటికి పంపించి కొర్నేలికి గొప్ప రక్షణ కలుగునట్లు, దేవుని మాటలు బోధించేటట్లు, ఆ ఇంటి వారందరికీ రక్షణ కలిగేటట్లు దేవుడు కొర్నేలి ఇంటిని ఆశీర్వదించి గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుండి మనం చదివినట్లయితే ఎప్పే అని ఒక పట్టణములో తబిత అని ఒక శిష్యురాలు ఉంది. ఆమె బహు ధర్మకార్యాలు చేసేది, సత్క్రియలు చేసేది, దేవునికి నమ్మకంగా బ్రతికేది. దేవుని బిడ్డలారా, ఆమె ఒక దినమున చనిపోయినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆమెను దేవుని బిడ్డలారా, అక్కడున్న ఎంతోమంది విధవరాండ్లు, ఎంతోమంది స్త్రీలు ఆమె శవమును కడిగి మేడ మీద పరుండబెట్టి దేవుని బిడ్డలారా పేతురుకు కబురు పంపగా, పేతురు వచ్చి తబితా కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె సజీవురాలుగా లేపబడినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. తబిత ఎంత గొప్ప ప్రతిఫలాన్ని, మళ్ళా సజీవురాలుగా బ్రతికే కృపను ఎందుకు పొందుకుందంటే ఆమె దేవునికి కనబడాలని ధర్మకార్యాలు, సత్క్రియలు బహుగా చేసిన స్త్రీగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హన్నాను మనం చూసినట్లయితే హన్నా దేవుని మందిరమునకు పోయి బహు దుఃఖాక్రాంతురాలై దేవుని యొద్ద మొరపెట్టింది. ఆమె మొర దేవుని యొద్దకు చేరింది. ఆమె రహస్యంగా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఏ విధంగా దేవుడు ఆమె ప్రతిఫలం ఇచ్చారంటే ఆమె ఒక మగబిడ్డను అడిగినట్లు, అదే రీతిగా దేవుడు ఆమెకి మగ కుమారుని, మగబిడ్డను ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. ఆమె ఒక్క కుమారుని అడిగింది, 5 బిడ్డలను దేవుడు ఇచ్చినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. గొప్ప ప్రతిఫలం ఆమె
పొందుకుందండి. హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు చేసే ధర్మకార్యాలు, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేయ ఉపవాసము, నువ్వు చేసే నీతి కార్యాలు దేవునికి మాత్రమే కనబడాలని, మనుషుల మెప్పును పక్కన పెట్టి మనుషులకు కనబడాలని కాక దేవుని చేత దీవించబడాలని నువ్వు చేసినట్లయితే గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటావని దేవుడు ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఈ వాగ్దానం నేను ముగిస్తున్నానండి. ఈ వాగ్దానంలో ప్రతి విధమైన దీవెన, ఆశీర్వాదములు, ప్రతిఫలమును పొందుకుందాం. ఈ వాగ్దానంలో ప్రతి దీవెనతో ఆశీర్వదింపబడదాం. దేవుని వాగ్దానమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని అయ్యా మీరు మాట్లాడిన ఆ వాగ్దానపు మాట ద్వారా ఉదయకాలం అందరితో మీరు మాట్లాడారు, మీ స్తోత్రాలు. మేము చేసే నీతి కార్యాలు, ధర్మ కార్యాలు, ప్రార్థన, ఉపవాసము నీకు మాత్రమే మేము కనబడేటట్లు చేసి నీ మెప్పు కొరకు మేము చేసి ప్రభువా మీరిచ్చే ప్రతిఫలం పొందుకునే కృప ఈ వాగ్దాన మాటలు విన అందరికీ దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. దినమంతా మీ కాపుదల, మీ భద్రత అయా ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా బలహీనలుగా ఉంటే ముట్టి మీరు స్వస్థపరచండి, ఆరోగ్యములు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. అయ్యా ఎవరైనా కార్యాలు పూనుకుంటే వాటిలో సఫలత, విజయము, మీ సహాయం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రయాణంలో ఉన్న వారికి నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతా నీ కృపను అనుగ్రహించమని, అపవాది క్రియలు ఎవరి మీద పని చేయకుండా వాడి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయపరిచి ప్రతి ఒక్కరి చుట్టూ నీ కాపుదల, మీ సన్నిధి, మీ వెలుగు, దేవదత్తుల భద్రతను దినమంతా తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.